హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. మాది విశిష్ట ఫుడ్ అని ఒక ఛానల్ ఓపెన్ చేసామండి. మీరు దీనికి కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నేను హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకు ఈ ఛానల్ ఉంది కదా, చూడండి. ఈ ఛానల్ చూస్తారని అనుకుంటున్నాను. ఇవి మీకు రోజు వీడియోస్ కూడా మీకు వస్తుంటుంటాయి. ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ డ్రెస్ కటింగు మన బోట్ నెక్తో డిజైనర్గా స్టిచ్చింగ్ చేశాను, కటింగ్ చేశాను. ఇదంతా కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను, చూడండి. ఇదిగోండి, బోట్ నెక్తో మనకు డిజైనర్గా కట్ చేశాను. ఇది డిజైనర్గా మనకు స్టిచ్చింగ్ అయిపోయింది. ఇదంతాను ఇలా వస్తుంది మనకంతాను. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న క్లాత్తో నేను స్టిచ్చింగ్ చేశాను, మామూలుగా డిజైన్ చూపించాలని. ఈ డిజైన్తో ఇలా వేసుకోవచ్చని. ఇదిగోండి, ఇక్కడ మనకు ఇది బ్యాక్ సైడు. నేను ఇంతకుముందు చూపించింది ఫ్రంట్. ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఉంది కదా మనకు ఫోటోలో, ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక మనం మెజర్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకు 35 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ లెంత్ వచ్చేసి. అయితే నేను ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్తో డిజైన్ వేయాలనుకుంటున్నాను. మనం ఇందాక ఫోటోలు చూసాం కదా, ఇదిగోండి ఇక్కడ ఇంతే ఉంది. ఇది మనకు దీంతో మనం డిజైనర్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 35 ఇంచెస్ ఉంది ఇక్కడ మనకు లెంత్. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. ఇక్కడ 14 అంటే బోట్ నెక్కు మనం ఎక్కువ పెట్టుకోవాలి షోల్డర్. ఇక్కడ చంక భాగం వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ చంక భాగం ఇది ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ నుండి మన కట్స్ ఉన్నాయి కదా, కట్స్కు 14 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 18 అంటే 9 ప్లస్ సెంటర్ లూజ్ 16 అంటే 8 వస్తుంది మనకి. ఇదిగోండి, ఇక్కడ మనకు ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను ఇందాక చూపించింది మీకు. ఈ ఫ్రంట్ పార్ట్లో నేను డిజైన్ వేయాలనుకుంటున్నాను. ఇది కొంచెం గ్యాప్ వదిలిపెట్టి కట్ చేశాను కదా, ఈ గ్యాప్లో చిన్న డిజైన్ అనేది వస్తుంది మనకు, అందుకని ఇలా వేశాను. ఇక మనకి ఇక్కడ కట్స్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు చంక భాగంలో కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పక్కన చూడండి, ఈ చంక భాగం కూడా కట్ చేసుకోవాలి చక్కగా. ఇది 6 ఇంచెస్తో పెట్టాను. మనకి ఎప్పుడైనా బోట్ నెక్ కానీ హై నెక్ కానీ పెట్టుకున్నప్పుడు చంక భాగము మన మామూలు చంక భాగం కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్ పెరుగుతుంది కదా, అందుకని మనం ఇలా పెట్టుకోవాలి. హై నెక్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. మామూలుగా ఇప్పుడు దీనికి ఎత్తినేమో మనకు 5.5 వస్తుంది చంక భాగం అనేది. ఇక్కడ మన డిజైన్ అంతా కూడా ఇలా వేసుకుంటాం కదా. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా మనకు డిజైన్. ఇది బోట్ నెక్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇక్కడ మనకు 2.5 తీసుకున్నాను. ఇక్కడ 2.2 తీసుకున్నాను. ఇక్కడ ఏంటి బోట్ నెక్కు షోల్డర్ అనేది తక్కువ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకు ఎందుకంటే నెక్ అనేది డీప్ రాదు కదా, అది అందుకోసమని ఇలా ఇది 2.5 తీసుకున్నాను. ఇక్కడ 2.5 అక్కడ, దాని నుండి ఇక్కడ వరకు మనం మార్కింగ్ వేసుకుందాం. ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా కట్ చేస్తున్నాను. ఇది షార్ప్ అనేది ఇలా వస్తుంది కదా, ఇదిగో ఇలా. ఇది 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, కానీ మరీ పైకి వెళ్ళిపోతుందని నేను 2.5 పెట్టాను ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు కింద ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్కు వెనక సైడు ఇదిగోండి ఇక్కడ చిన్నగా నేను డైమండ్ షేప్లా కట్ చేస్తున్నాను. అంటే 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్. ఆ తర్వాత ఇటువైపు కూడా 3 ఇంచెస్. ఇలా మన డైమండ్ షేప్లా కట్ చేస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు రెండుగా చూసుకోవాలి. ఇప్పుడు చూసాం కదా రెండు మెజర్మెంట్లు, అలా చూసుకుని ఇలా మనం కట్ చేసుకోవాలి. దానికి జాయింట్ ఉండేటట్టుగా కట్ చేశాను నేను. ఇదిగోండి, ఇలా చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా. దీనికంతా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికంతా మనం బోట్ నెక్కు ఇదంతా పైపింగ్ వేసేసుకోవాలి.
ఇక మనకి గోల్డ్ కలర్ క్లాత్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లైనింగ్ అన్నీ జాయింట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో డిజైనర్ కోసం అని చూద్దాం. ఇప్పుడు దీనికి మనకు ఇక్కడ ఈ పైపింగ్ వేసుకోవాలి. గోల్డ్ కలర్ దానికి గ్రీన్ కలర్ దాంతో పైపింగ్ వేస్తున్నాను. ఈ పైపింగ్ అంతా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ కూడా అలాగే వేసేసుకున్నాను పైపింగ్. ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు డిజైనర్ కోసమని సన్నగా ఒక 1 ఇంచ్ అంత క్లాత్తో నేను కట్ చేస్తున్నాను ఈ క్లాత్ను. ఈ క్లాత్ అనేది మనం సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని పీసెస్గా మనం ఇలా సన్నగా ఫోల్డింగ్ చేయాలి. ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా. ఆ తర్వాత ఒక 2.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ అంత మనకు ఎంత కావాలంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇవన్నీ పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను గ్రీన్ కలర్ దాని మీద వేస్తున్నాను. గోల్డ్ కలర్ దాంతో మనము ఇది స్టిచ్చింగ్ చేశాను. ఇవన్నీను ఇలా మనకి ఇంటూ గుర్తులాగా ఇలా అన్నీ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంటూ గుర్తు వచ్చినట్టుగా ఇలా వేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు డైమండ్ షేప్, ఇప్పుడు ఇదంతా బోట్ నెక్ ఇదంతా వేశాను. ఆ తర్వాత కిందికి కూడా గోల్డ్ కలర్ దాంతో ఇలా మనకు క్లాత్ని జాయింట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు డైమండ్లో నేను పైపింగ్ వేస్తున్నాను. చూడండి క్లాత్ అనేది, ఈ డైమండ్ అనేది ఇప్పుడు మనకు కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర వేయడం చాలామందికి రాదు. అందుకోసం చూడండి ఇందులో క్లియర్గా చూపిస్తున్నాను. ఈ డైమండ్ అనేది ఇప్పుడు మన కార్నర్స్ దగ్గరనే మెయిన్ మనకు కావాల్సింది. ఎందుకంటే కార్నర్లో మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తే ఆ డైమండ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకని అలా వేస్తాను. ఇదిగో చూడండి ఇక్కడ ఇలా మలుపుకోవాలి. మన దిక్కు కొంచెం జస్ట్ లూజ్ వదిలిపెట్టాలి ఈ కార్నర్స్ దగ్గర. ఇదిగోండి ఇక్కడ మనకు ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిన విధంగా ఇదిగో ఇలా కొంచెం జస్ట్ లూజ్ వదిలిపెట్టాలి ఇక్కడ కార్నర్స్ దగ్గర. ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ స్టార్టింగ్లో మనకు స్టార్టింగ్ ఉంది కదా, మరి ఇది ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకు లైనింగ్ పీస్ ఉంది కదా, అది కొంచెం ముందుకు అనుకొని ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిన విధంగా ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని 2 కరెక్ట్గా పెట్టుకొని ఇదిగోండి 2 ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇలా జాయింటింగ్ చేసుకుంటే మనకి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వచ్చేసింది కదా మనకు డైమండ్ షేప్లో. దీనికి నేను థ్రెడ్తో పైపింగ్ వేసేస్తున్నాను. ఈ కార్నర్స్ దగ్గర తప్పనిసరిగా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. అయితేనే మనకు డైమండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది మెయిన్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎందుకంటే కట్స్ పెట్టండి మనకు రాదు, తిరగడం రాదు, ఆ డైమండ్ అనేది కరెక్ట్గా రాదు. ఇదిగోండి ఇలా మధ్యలో మనకు ఇలా థ్రెడ్ పెట్టేసి నేను పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పైపింగ్ వేసేస్తున్నాను. ఈ పైపింగ్ అంతా థ్రెడ్ పెడుతున్నాను కదా, ఇక్కడ థ్రెడ్తో పైపింగ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా వేసాను కదా, ఇదిగో చూడండి మనకి ఏం చక్క డైమండ్ షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది కింది వైపు కూడా నేను ఇలా ఇప్పుడు కింది వైపు కూడా గ్రీన్ కలర్ దానికి గోల్డ్ కలర్ దాంతో పైపింగ్ వేశాను. ఇక ఇది డిజైన్ అనేది మనం మధ్యలో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి జాయింట్ చేసుకోవాలి. ఇక ఇలా వేసుకొని పై దానికి కింది దానికి జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒకటి వేస్తున్నాను ఇలా.
ఇదిగోండి ఇలాంతా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు కూడా పై భాగం కూడా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా స్టిచ్చింగ్ ఇలాగే చేసుకుంటూ రావాలి. ఇలా 2 స్టిచ్చింగ్ చేశాం కదా, చూడండి మనకి ఏం చక్క డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇంట్లో మధ్యలో ఇప్పుడు చూడండి మధ్యలో గోల్డ్ కలర్ పూసలని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ పూసలతో మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే ఇదిగో చూడండి ఈ పూసలు ఉన్నాయి కదా, ఇలాగా ఈ మధ్యలో పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అన్నీను ఇలా చేసుకుంటే మనకు డిజైన్ అనేది క్లియర్గా మనకు వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఏం చక్క మీకు ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు ఇదంతా కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి. ఇది గోల్డ్ కలర్ క్లాత్తో చేశాను కదా. ఇక నేను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఇదిగో ఫ్రంట్ పార్ట్ ఇందాక చూపించాను కదా, ఇది బ్యాక్ పార్ట్. మన షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక మనకు బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేసాయి. ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను చూపించేది. ఇదిగోండి ఇది. ఇక ఇది ఫ్రంట్ పార్ట్. ఇక మనకు 2 వచ్చేసాయి కదా, ఇది 2 రెడీగా వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.